వాళ్ళ 13 ఏళ్ల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత 14వ సంవత్సరంలో యుద్ధం జరిగి తీరుతుంది. మీరు ఒకటి ఆలోచించండి, అలా 14వ ఏట యుద్ధం జరుగుతుంది, 14వ ఏట యుద్ధం జరుగుతుంది అన్న మాటలో అంతర్లీనంగా వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు మనం కనిపెట్టలేమన్న విషయం ఉందా లేదా? అసలు అందులోనే ఓ అమంగళం ఉందా? అంటే వాళ్ళ 5గురు అజ్ఞాతవాసం చేసినా మనం కనిపెట్టలేము, ద్రౌపదీదేవి కూడా వాళ్ళతో ఉన్నా కనిపెట్టలేము. ఎందుకు కనిపెట్టలేము అంటే వాళ్ళని ధర్మం కాపాడుతూ ఉంటుంది, కృష్ణుడు కాపాడుతూ ఉంటాడు. అందుకని వాళ్ళు ఏ వేషం కట్టినా మనకి తెలియదు వాళ్ళు పాండవులని. చంటి పిల్లని చెప్పేస్తాడు వాడు భీముడని, మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే మన కళ్ళకి పొరలు కమ్ముతాయి. ఎందుకు కమ్ముతాయంటే ఈశ్వరానుగ్రహం వాడిది, ఈశ్వర ప్రతికూలత మనది. అప్పుడు యుద్ధంలో ఎలా గెలుస్తావు? అక్కడ గెలిచేస్తాం. అది మూర్ఖత్వం. అంటే ఇక్కడ వరకు ఒప్పుకున్నది అక్కడ ఎందుకు ఒప్పుకో?